చిలకలపాడు, కొయిలగూడెం మండలం, ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, కొయిలగూడెం కేంద్రంలోని సోమవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా కొయిలగూడెం మండలం కేంద్రంలో తిరంగ ర్యాలీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, రాష్ట్ర ట్రెకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. కొయిలగూడెం ప్రధాన కూడలి నుండి రోటరీ క్లబ్ వరకు తిరంగ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో భాగంగా జై హో ఆపరేషన్ సింధూర్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారని, దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను భారత ధ్వంసం చేసిందని, ఆ దాడిలో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడంతో తిరంగ ర్యాలీని నిర్వహించినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పహల్గాంలో అమాయక భారత దానికి మనం సమర్థవంతంగా సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో, ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేయడం జరిగింది. భారత్ సమర్థవంతంగా ఈ దాడిని తిప్పుకొట్టడం, ఉగ్రముఖులు ఏవైతే దాడి చేశాయో ఆ దాడిని తిప్పుకొట్టడం జరిగింది. ఈ క్రమంలో మనం ఏదైతే అసువులు కాశారో వీర సైనికులు, వారికి సంఘీభావంగా ఈ తిరంగా యాత్రను నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రధానమంత్రి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారత పౌరులందరూ కూడా ఈ వీర సైనికులకి సంఘీభావంగా తిరంగా యాత్రను నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జై హింద్ భారత్. పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండల కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి తిరంగ జెండా యాత్రనే భాగంగా అందరూ సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి వీర జవాన్లకి మేము ఉంటాము, మేము వెన్నుగా ఉంటాము, దన్నుగా ఉంటాము, వీర జవాన్లకి మేము బాసలుగా నిలబడతామని చెప్పి, మా తరపున యుద్ధం చేసిన మీకు మా జీవితాలకు కూడా అవసరం అంకితం చేస్తామని చెప్పి అనే భరోసా ఇవ్వడం కాకుండా, మా తరపున మన భారతదేశం ప్రభుత్వం తరపున మన మోదీ గారు యుద్ధం చేయించి మనల్ని ఏ రకంగా మా శక్తులు అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని తిప్పికొట్టగలమని భరోసా ఇచ్చి మనందరినీ కాపాడడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ఈ తిరంగ జెండా సందర్భంగా మొత్తం సైనికులందరికీ వందనం తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇందుకు ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఓకే, కవర్ చేయండి. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కొయిలగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తెరంగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే మన అందరం కూడా దేశభక్తిని అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని, అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు.